హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అమ్మయ్య, సమ్మర్ హాలిడేస్ ఇచ్చేశారు. కమ్మగా ఒక ముద్ద తిని ప్రశాంతంగా పడుకుందామంటే ఎక్కడ ఊరుకుంటారు మా పిల్లలు. ఎక్కడికో చోటకి వెళ్దాం అంటున్నారండి. అందుకని ఈరోజు మాకు దగ్గరలో మూలపాడు అనే ఊరు ఉంది. ఆ ఊరిలో బటర్ఫ్లై పార్క్ ఉందన్నమాట. వినే ఉంటారు బటర్ఫ్లై పార్క్ అని. ఇదిగోండి, ఇదే వచ్చేసాం పార్క్ దగ్గరికి. చూసారా, ఎంట్రన్స్లో కూడా బటర్ఫ్లై పెట్టేశారు. ఇక్కడ నుంచి అయితే లోపలికి ఒక 1/2 కిలోమీటర్ సుమారు నడుచుకుంటూ వెళ్ళాలి. అయితే అంత దూరం మా అబ్బాయి నడవని అన్నాడు. అందుకనే మళ్ళీ ఇక్కడ ఈ జీప్ ఎక్కేసాం అనమాట లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ ఎంట్రీ టికెట్ అయితే పెద్దవాళ్ళకి 30 రూపీస్ అండి, చిన్నపిల్లలకి అయితే 10 రూపీస్ లోపలికి. ఈ జీప్లో మనం వెళ్ళాలనుకున్న ప్లేస్ వరకు వెళ్ళాలంటే లోపలికి 10 రూపీస్ అనమాట ఈచ్ వన్ ఒక్కొక్కళ్ళకి. అయితే నడవలేక వెళ్ళామన్నమాట. ఇది ఎక్కేసి అప్పటికే లేట్ అయిపోయింది, 10 దాటింది టైము. ఇంకొంచెం ఎర్లీగా వెళ్ళాల్సింది. మేము బయలుదేరేసరికి లేట్ అయిపోయిందనమాట. మా వాళ్ళకి అసలు ఆత్రం ఆగట్లేదు. లోపలికి వెళ్ళి అక్కడ ఏమున్నాయో చూసి వెళ్ళేటప్పుడే జిప్ లైన్ ఒకటి కనిపించింది. మా అబ్బాయి అయితే ముందు ఎక్కుతా అని చెప్పేసి తెగ హడావుడి చేశాడనమాట. కానీ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మో నేను ఎక్కను, అక్కడ నుంచి కింద పడితే ఎలా అని అడిగే డౌట్ వచ్చింది వాడికి. అందుకని ఎక్కలేదనమాట. చూడండి వీళ్ళ ఆనందం, కూర్చొని కూడా కూర్చోవట్లేదు కనీసం జీప్లో. అయితే ఇంకొంచెం ముందుగా బయలుదేరాల్సిందే మేము. ఎండెక్కింది బయలుదేరేసరికి. ఇదిగోండి, ఇక్కడ పిల్లలు ఆడుకునేవన్నీ ఉన్నాయన్నమాట. చిన్నపిల్లలు ఎంజాయ్ చేయడానికి కావాల్సిన ఆట వస్తువులు అన్నీ కూడా ఉన్నాయన్నమాట. అయితే నేను ఈ పార్క్లో ప్రతిదీ వీడియో తీయలేదు. మనకి రెస్ట్ ఏరియాస్ ఉన్నాయి, క్యాంటీన్ ఉంది, తర్వాత చక్కగా అక్కడక్కడ కూర్చోవడానికి బటర్ఫ్లై షేప్లో చేసిన బెంచెస్ అరేంజ్ చేశారు. అంతా కూడా చాలా బాగుంది. ఇది కూడా చూడండి, రాగానే మా అబ్బాయితో పాటు మా ఆవిడ కూడా చిన్నపిల్లలాగా చూడండి ఎలా ఊగుతుందో. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్లేస్కి పరిగెత్తున్నారు, ఎవరికి నచ్చిందో వాళ్ళు ఎక్కుతున్నారు. ఒక్క దగ్గరన్నా సరిగా ఆడతారా అంటే అది ఆడరు. అప్పటికే టైము 11 ఆ టైం అవటం వల్ల ఏమవుతుందంటే అదంతా కూడా బాగా ఎండగా ఉందన్నమాట. ఆడుకునే వస్తువులు చాలా ఉన్నా కూడా వేటి మీద వీళ్ళకి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ఎక్కడ నీడ దొరికిద్దని అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఇదిగోండి, జారుడు బల్ల కనిపించింది, మొదలు పెట్టారు ఇక్కడ. వీడైతే అసలు ఆగట్లేదు. ఈ బుడదానికి భయం, అది పడింది, తిక్క కుదిరింది దీనికి. పరిగెత్తుంది అనమాట. మళ్ళీ పక్కన వాళ్ళు ఎవరో చూడకూడదాం పడ్డప్పుడు. చూసారా, మా ఆవిడ కూడా జారుడు బల్ల జారుతుంది. మా చిన్నపిల్లలతో పాటు మా ఆవిడ కూడా చిన్నపిల్ల అయిపోయింది అనమాట. పార్క్లోకి రాగానే అటు ఇటు ఎగురుతుంది. నేను మా అబ్బాయి ఇది ఆడుకున్నాం కొంతసేపు. మా ఆవిడ నేను కూడా ఆడుకున్నాము. అది తీయలేదు వీడియో. మా అబ్బాయి నేను మాత్రం దీని మీద ఎక్కువ కొంతసేపు ఆడుకున్నాం. చూడటానికైతే అంతా కూడా చాలా బాగుందండి. దూరం నుంచి వచ్చేవాళ్ళు ఎవరన్నా అయితే కనుక కొంచెం ముందుగానే వచ్చేస్తే, అంటే 8-8:30 కల్లా ఇక్కడ పార్కులోకి వచ్చేస్తే కనుక చక్కగా మీరు భోజనం తెచ్చుకుంటే ఇక్కడ తినేసి సాయంత్రం వరకు ఉండొచ్చు. అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా ప్లెజెంట్గా ఉంది, బాగుంది. కాకపోతే ఇది బాగా ఎండాకాలం కాబట్టి మాకు అలా ఎండగా అనిపించింది. కానీ మిగిలిన టైంలో బాగానే ఉంటుంది అనుకుంటా. ఇదిగోండి, చూసారా, మా ఆవిడ కూడా తెగ ఊగుతుంది ఉయ్యాలలో. వద్దు అని చెప్పా కానీ వినలేదు. ఎలాగోలా కష్టపడి మరీ ఎక్కింది పాపం ఉయ్యాల పైకి. మా అబ్బాయి గట్టిగా ఊపుతుంటే మళ్ళీ పడిపోద్దామని భయం అనమాట. వద్దు, స్లోగా అంటుంది. ఏదో సినిమాలో బ్రహ్మానందం కనుక ఆపంట్రో అని అరుస్తాడు చూసారా, ఆ రేంజ్లో అరిసింది. నేనైతే మ్యూట్ చేసేలే కానీ వినిపించట్లేదు మా ఆవిడ అరిసేయి. అయిపోయింది. కొంచెం సేపు ఎగిరేసరికి అందరికీ అలసట వచ్చేసింది అనమాట. తెచ్చుకున్న స్నాక్స్ తినమంటే ఎవరికి నచ్చట్లే. ఇంటి దగ్గర నుంచి ఏదో కొన్ని స్నాక్స్ తెచ్చాము తినడానికి, అప్పుడప్పుడు తింటూ ఉంటారని. అవి అయితే మాత్రం ఎవరికి నచ్చట్లేదు. చూసారా, ఇలా అక్కడక్కడ కూర్చోడానికి ఏమంటారు, కుటీరాలు అంటారు కదా, అలాగే రెస్ట్ ఏరియాస్ బాగున్నాయి. చెట్ల కింద కూడా బెంచెస్ అలాగే వేసి చాలా చల్లగా ఉంది. అక్కడ చెట్ల కింద అయితే మాత్రం చల్లగా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ వెదురు చెట్లు అవి చాలా ఉన్నాయి. ఇదిగోండి లొకేషన్ చూడండి, ఇలా చుట్టూ కొండలు మొక్కలు. ఇదంతా అయితే మాత్రం చూడటానికి చాలా బాగుంది. మాకైతే నచ్చింది. ఒకసారి మీరు కూడా చూడండి వీలైతే. విజయవాడకి దగ్గరలోనే ఉంది. కాకపోతే ఇక్కడ ఫోన్ సిగ్నల్ ఉండదండి, అదొకటి గుర్తుంచుకోండి. ఫోన్ సిగ్నల్ ఉండదు, ఫోన్పేలు అవి కూడా సరిగా పనిచేయవు. ఇదొకటి మాత్రం దృష్టిలో ఉంచుకోండి. మీరు ఎంజాయ్ చేయాలంటే మాత్రం మార్నింగ్ వచ్చి ఈవినింగ్ 5 వరకు ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది. మా అమ్మాయి చూడండి ఆనందంలో డ్యాన్స్ వేసేస్తుంది. అది కింద ఎవరో మ్యూజిక్ పెట్టారు, పైన మా అమ్మాయి డ్యాన్స్ వేస్తుంది క్యాంటీన్ పైన. ఇక్కడ నుంచి వస్తున్న వ్యూ అంతా చాలా బాగుంది, పార్క్ అంతా కూడా.
వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.